హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను భారతి. శృతి టెర్రస్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు వీడియో ఏంటంటే, మనం కొత్తగా పెట్టుకున్న పాదులు అయితే ఉన్నాయి కదండి, అవి కొన్ని కొత్త రకం కూరగాయలు అయితే వచ్చాయి. అవి కట్ చేద్దాం రండి. మనం మిద్దె తోటలో కొత్త రకం కూరగాయలు అంటే ఏదో అనుకున్నారు కదా, ఇయ్యనండి చెమ్మకాయలు. చూడండి ఎలా వచ్చాయి మన మిద్దె తోటలో. ఫస్ట్ టైం అండి ఈ కాయడం అయితేని. చూసారా ఎంత బాగున్నాయో. ఫ్రిడ్జ్ ట్రైలో పెట్టానండి. ఇది 3 విత్తనాలు అయితే వేసానని చెప్పాను కదా, ఇవ్వండి. గీతల సొర ఒకటి పెట్టాను. మొత్తం 4 విత్తనాలు వేసానండి. ఇందులో మట్టి చూసారు ఎంత ఉందో. చూడండి ఎంత తక్కువ మట్టిలో కూడా ఎంత బాగా వచ్చాయో చూడండి చెమ్మకాయలు అయితే. కొద్దామండి. చూసారా చీమలే పాలినేషన్ అనుకుంటండి. ఇవి ఇలా ఉన్నప్పుడు మాత్రమే కోసుకోవాలి వీటిని. ఇలా ఉంటేనే లేతగా ఉన్నప్పుడు టేస్ట్ బాగుంటుంది అనమాట. ముదిరితే కొంచెం పీసులా ఉండి టేస్ట్ అనేది మారిపోద్దండి. ఇది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంట. ఇక్కడ కూడా దీని పూత వచ్చేసి ఇలా ఉంటుందండి. చూసారా ఇదిగోండి. ఇగో పెందులు అనేది ఇలా రెడీ అవుతాయి అనమాట. చీమలే పాలినేషన్ అనుకుంటున్నానండి నేను. చూసారు ఎన్ని చీమలు ఉన్నాయో. మా మిద్దె తోటలో ఫస్ట్ టైం రాసిన చెమ్మకాయలండి. వీటినే తమ్మకాయలు కూడా అంటారు. దీని విత్తనాలు అయితే ఎర్రగా ఉంటాయి. బెండకాయలండి, ఇది ఒక రకం అనమాట. చూడండి ఎంత పొడుగు ఉన్నాయో. చూసారా ఏనుగుదంతం బెండ అనమాట. ఇవి చూడండి ఏనుగుదంతాలు ఎలా ఉన్నాయో అలా ఉన్నాయన్నమాట ఈ బెండకాయలు. ఇవ్వండి ఇంకా లేతగానే ఉన్నాయి. ఈ మన మిద్దె తోటలో విత్తనాలేనండి. ఇవ్వండి చూసారా. ఇదైతే విత్తనానికి వదిలి పెడదాం. ఏదైతే కోసుకుందామండి. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇప్పుడు కాపు పట్టిందండి. ఈ 3 బెండకాయలే సరిపోతాయి పులుసుకి. అంత పెద్ద కాయలు అయితే వచ్చినాయి అనమాట. ఇంకా ఎదుగుతాయండి. దీని తర్వాత కోద్దాం. ఏమున్నాయి మళ్ళీ చూడండి ఎంత చిగురులు వచ్చేసినాయో. ఈగ ప్రూనింగ్ చేస్తాం కదా మనం. ఈ కొమ్మలు ప్రూనింగ్ చేసిన తర్వాత చూడండి ఎంత గుబురుగా వచ్చిందో చెట్టు అంతా కూడా. చూసారా ఎలా ఉందో. ఈసారి మళ్ళీ చక్కగా మళ్ళీ పూత పిందె మొదలవుద్దండి. ఇదిగోండి ప్రూనింగ్ చేసిన తర్వాత ఒక కొమ్మకే 3 కొమ్మలు అయితే వచ్చేసి సార్ ఇక్కడ. ఇదిగోండి ఎంత గుబురుగా ఎదిగిందో. చూడండి మన కూర బొబ్బరికాయలు. ఇందులో 3 విత్తనాలు పెట్టానండి. అప్పుడు ఈ బంతి మొక్క వేసిన దాంట్లోనే వేసాను. వస్తా లేకపోతే లేదని. చూసారు ఎలా కాసినాయో చక్కగా. ఇది పాత విత్తనాలేనండి. ఇంతవరకు మనం వేసాం కదా. పేను బంక్ వచ్చేసిందండి చెట్టుకి. ఇట్లా కూడా చాలా చక్కగా అయితే వచ్చిందనమాట. ఇవి అయితే మనకి ఏదో కూరలో వేసుకోవచ్చు, లేకపోతే ఫ్రైడ్ రైస్లో కన్నా పని జరుగుద్ది కదా. మొదలవునాయి అనమాట. ఇది 3వసారి మనం కోసుకోవడం. చూడండి ఎంత బాగుంటుందోనండి. కూర చేసుకున్నా పప్పు చేసినా బాగానే ఉంటుంది. పచ్చడి అయితే ఇంకా బాగుంటుందండి. అంటే నాటు విత్తనాలు కదా ఎంతైనా. నెతికి కోయాలన్నమాట. ఇవి ఆ బీరకాయలా కనిపించవండి. ఇవి పెట్టిన 4 విత్తనాలే కానీ చాలా చక్కగా వస్తుందండి కాపు అయితే మాత్రం. చూసారా ఇక ఏమండి ఇక్కడ పడింది గుర్తు అయితే. బీరకాయలతో పోటీ అనమాట అండి మనకి. ఇది రౌండ్ ఆనకాయ. సార్ అయితే ఇంకా దానికి పోయిన వీటిని వేసుకుందాం. ఏదో దండగట్టి పెట్టినట్టే ఉందండి లైన్ అంతా కూడా. ఈ తీగ అయితే మాత్రం కట్టేపు వెళ్ళిపోయింది అనమాట ఇక్కడ లేకుండా.
ఇక్కడ కూడా ఉందండి, కోసుకుందాం. లేదండి, పెట్టలు అయితే ఇంక శుభ్రంగా తినేస్తున్నాయి అనమాట. కాట్ల కోసమైనా వదిలేస్తున్నాం. ఇవాళ అయితే కోస్తున్నాను. ఇంకా ఇవ్వండి, పళ్ళు అయితే ఇవి వచ్చినాయి. మొన్న కోసాం కదా, ఇది రెండోసారి అండి. గెల చిక్కుడు అనమాట, చాలా చక్కగా వస్తున్నాయి ఈ పాదు అయితే మాత్రం. ఇవి వచ్చినట్టు కోసేస్తే మళ్ళీ వేరేగా పూత అనేది మళ్ళీ మొదలవుతుంది అన్నమాట. చలి ముదిరే కొద్ది కాపు అయితే బాగా వస్తుందండి. ఇంకా ఉన్నట్టున్నాయి పైన, చూద్దాం. ఇక్కడ ఉన్నాయి. ఇవ్వండి, చిక్కుడుకాయలు అయితే వచ్చినాయి అనమాట. మొన్నే కదా కోసాము. చూసారా మన చిక్కుడుకాయలు? ఇప్పుడు ఇందులో వేసేద్దామండి. ఈ ఎర్రమందార గోంగూర విత్తనాలండి ఇవి. ఈ రెండు చెట్ల నుంచి బోల్డ్ విత్తనాలు అయితే మనం తీసుకోవచ్చు. ఇవన్నీ తయారవుతున్నాయి, తీద్దాం. ఇవి కూడా ఇక్కడ ఈ పూత చూసారా, చూడండి. ఇది నాటు చిక్కుడు అనమాట. ఇందులో వేసాం కదా ఫ్రిడ్జ్ ట్రైలోని. ఇది కూడా మనకి పూత అనేది మొదలైందండి. ఇదిగోండి, ఇక్కడ 2 బీరకాయలు కూడా ఉన్నాయి, కోసుకుందాము. నాటు బీరకాయలు కాపు పట్టిన తర్వాత చాలా బాగా కాస్తాయండి. అంటే హైబ్రిడ్ లా కాదు ఇది, కొంచెం లేట్గా కాసినా కానీ అక్కడి నుంచి కంటిన్యూగా వస్తాయి అనమాట మన కాయలు. ఇంకో బుట్టి కూరగాయలు ఇవే చూసారు కదా, ఇవైతే వచ్చేయండి. ఈ హార్వెస్ట్ మీకు ఎలా అనిపించింది? నచ్చిందండి? నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ అండి.